అబ్దుల్ అబ్దుల్ చూడు ఇప్పుడు చూడు అదే రూపం కనసం నీళ్ళు కండాల దాంట్లో కనసన్నా ఇది అక్కడ ఏదో ఉంది అద్భుతమైన ట్విస్ట్ వస్తుందేమో. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ కావాలంటే ఏం చేస్తే బెస్ట్ అంటాం? ఇప్పుడు వాటి నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకోవాలంటే ఎట్లా దాన్ని ట్రిగర్ చేయాల్సిందే. ఏ విధంగా చేద్దామని? ఏ విధంగా ఏముంది, మామూలుగా ఇంకా రోజు చేసే విధంగానే. ఏమైందియా? ఏమొచ్చింది? చూసావు కదా మళ్ళా? అది ఏందో అర్థం కాలే నాకు. దాని ఫేస్ నాకు గాయ్స్ ఫేస్ అంతా భయంకరంగా ఉంది. అది ఖచ్చితంగా అదే అబ్దుల్, ఖచ్చితంగా అదే. అదే దాన్ని ట్రిగర్ చేద్దాం అంటే నా పైన అటాక్ చేసింది. చూస్తున్నావా? ఖచ్చితంగా అదే. యా మర్హబా. నేను నిన్ను ముద్దుగా తలైవా అని పిలిచాలనుకుంటున్నా. ఇష్టమా నీకు ఆ పేరు? పిలవచ్చా నిన్ను? ఏ సుధీర్, దా 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 దా. ఇక్కడేదో పాస్ అయింది, క్యాప్చర్ అయింది ఇక్కడేదో. సరే ఏంటి ఇప్పుడు ఎట్లా పరిస్థితి? పరిస్థితి ఏం లేదు, దాన్ని ట్రిగర్ చేసేసి దాన్ని ట్రిగర్ చేద్దాము కొంతసేపు. ఫుల్ క్లారిఫికేషన్ తీసుకున్నాము. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్
వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అబ్దుల్ ఇక్కడ ఎందుకు పోయిందిరా? ఏదో రాకుండా అవునా? జాగ్రత్త. ఏందిరది? ఇప్పుడు ఏం లేవు రొయ్యి. కానీ చేసింది అది. చూడు. కుల్ ఔజు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్. చూడు 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 చూద్రా చూద్రా. తప్పు చేయాలి, అందుకే నేను ఆల్మోస్ట్ చదవను. సంథింగ్ మిస్ అవుతుంటుంది కదా. సరే నువ్వే చదువు, చూద్దాం ఇంకోసేపు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. సుధీర్ సుధీర్ క్యాప్చర్ చేయి. గైస్ 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 చూడు 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 ఊగుతుంది ఊగుతుంది. సుధీర్ సో సూరాలకి ఫుల్గా రియాక్ట్ అయిపోతుంది, దానికి ఫుల్ కోపం వచ్చినట్టుంది. సో చూడండి, ఇంతసేపు నుంచి లేదు మంట, ఇప్పుడైతే వచ్చింది మంట. అందుకే నేను చదవను. చదివితేనే కదా లోపల దాగి ఉన్నది బయటికి వస్తుంది. అదేదో అంటారు ఇప్పుడు, బొక్కలో తాగిన ఎలుక కోసం పొగ పెడితేనే సంథింగ్ అన్నట్టు. ఇలా దీనికి మనం తప్పు చదివినావు అని చెప్పినా నా చేతులు చదివించినావు. రియాక్షన్ చూస్తే బీభత్సం ఉంది. దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు? చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, మన సాధ్యమైనంత వరకు మనం చూద్దాం. Come guys, let's play, enjoy. యా మర్హబా. నీకు కూడా తమిళ్లోనే మాట్లాడాలా? తెలుగు మాట్లాడితే అర్థం కాదా? నాకు తెలిసి తెలుగు నీకు అర్థం అవుతుంది అనుకుంటా. అలాగే అరబీ మనకు ఎక్కువ రాదు, కొంచెం కొంచెం వచ్చు. थोड़ा थोड़ा आता, डालो थोड़ा भैया कहना दो. మజాకు మనం దీంతో ఆడకూడదు, దయాలు ఆడినట్టు. సో ఫ్రెండ్స్, ఇయ్యాలతో తమాషా వేరు, జిన్నులతో తమాషా వేరు తమ్ముడు. నీకు ఎప్పుడో చెప్పినా నేను. ఇందాక నేను ఇక్కడ ఒక రూపాన్ని చూశాను, ఒక విచిత్రమైన రూపాన్ని. దాన్ని నేను మళ్ళీ చూడాలనుకుంటున్నాను. నేను ఇలా ఈ ఫైర్ అయితే చాలా సార్లు చూశాను,
ఆ ఫేస్ని చూడాలనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్కడున్నావో కనిపిస్తావా? ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఇందాక ఒక విచిత్రమైన ఫేస్. పైన ఏదో ఏంది? పైన క్లాస్ పైన చూపి చూపి చూపి. ఫైర్ వచ్చింది. ఫైర్ క్లియర్ వచ్చిందా? క్లియర్గా వచ్చింది. ఇందాక మనకు కనెక్షన్లా అది వల్ల అక్కడి నుంచి కనెక్చింది. ఇందాక మనకి ఏదైతే ఫేస్ కనెక్చిందో అదే ఫేస్ కనెక్షన్ మళ్ళా. సుధీర్, నేను చదువుతాను అది చెప్తా, చూద్దాం ఎంతవరకు ట్రిగర్ అవుతుందో. లోపల చదువుతా. నేను మనసులో చదువుతా వస్తా. నేను నిన్ను క్లియర్గా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాను. నేను మర్చిపోలేకున్నా. నేను చూసిన ఆ ఫేస్ని నేను మళ్ళీ చూడాలనుకుంటున్నా. ఎక్కడున్నావో కనిపిస్తావా? ఇది ఏ రకం? వద్దు వద్దు వద్దు. నువ్వు చదువుతా ఉంటేనే అది అవుతుందిలే, కానీ చదువు. దాన్ని ట్రిగర్ చేస్తూనే ఉన్నాము, జాగ్రత్త పడాలా. లాస్ట్కు మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉందాం. ఎంతవరకు క్యాప్చర్ అయితే అంతవరకు క్యాప్చర్ చేసుకొని తర్వాత కావాలంటే చూద్దాం. సరేనా? సరేపా, నేను కంటిన్యూ చేస్తా చదవడం. చదువు. ఏ హల్లా ఏం రో ఇంతే. మాట్లాడా ఏమన్నా? చదువుతున్నావా సురాలు? అయితే నువ్వేనా ఇప్పుడు మాకు మేము మొదటిసారి వచ్చినప్పుడు కూడా అటాక్ చేసింది? నువ్వేనా కాదా? నువ్వే అయితే మాకు ఏదైనా సిగ్నల్ ఇస్తావా? ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇలాంటి రియాక్షన్ ఏం రాలేదు, బట్ ఇప్పుడే వస్తుంది. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే ఉండి అటాక్ చేసిందా లేకుంటే ఇది కాదా అనేది తెలియదు. స్టార్టింగ్లో కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడైతే మనం సూరాలు కలిమాలు చదువుతున్నామో అప్పటి నుంచి ఇది ఎక్కువ చేస్తుంది. ఎందుకు ఇది ఇలా కాస్తుంది? ఇలా అడ్డంగా ఎందుకు ఇలా వేస్తుంది? చూడండి గైస్, దాన్ని ట్రిగర్ చేసేంత వరకే మనం
ఇంకా చేయి. ఇంకా చేస్తే ఇబ్బంది పడతాం. అర్థం చేసుకో. నువ్వు చదువుతున్నావా లేదా ఇంకా? నేను చదువుతానే ఉన్నా కాబట్టి నీకు అంత ట్రిగర్ అవుతుంది. అబ్బా అబ్దుల్ ఓపెన్ చేద్దాం. నీ నుంచి కంటిన్యూస్గా చదువుతాను. నీకు ట్రిగర్ కావాలంటున్నావు కదా, ఈ బిల్డింగ్ నుంచి ఆ పక్క బిల్డింగ్ వరకు కంటిన్యూస్ చదువుతానే పోతా. అన్ని రూములు తిరుగు. ట్రిగర్ కావాలన్నావు కదా, ఓకే చూద్దు ఎట్లుంటుందో. ట్రిగర్ కావడం కాదు, నాకు ఆ రూపం కనపడాల. ఏదైతే రూపం కనొచ్చిందో ఆ రూపం కనపడాలి. ఇక్కడే ఉన్నావా నువ్వు? నాకు ఏ రూపం అయితే కనిచిందో అదే రూపం చూడాలనుకుంటున్నాను నేను. నాకు ఈ ఫైర్తో మీ ఫైర్ యొక్క అసలు రూపము నీ ఫైర్ యొక్క అసలు రూపం కాకుండా నాకు ఇందాక ఏదో రూపం కనిచింది కదా, అదే రూపం చూడాలనుకుంటున్నాను. దయచేసి నా కోసం మళ్ళీ ఒకసారి వస్తావా? సో గైస్, సుధీర్ నాకు ఆ రూపం కావాల్సింది. నాకు ఆ రూపం చదువుతాను. నువ్వు చదువుతానంటే ఏదో ఎక్కడ వరకైనా సరే ఫ్రెండ్స్, అది చదువుతానంటే ఏదో రూపం వస్తున్నా ఓకే మేము వస్తాం. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాము. ప్లీజ్ మాకు నీ రూపాన్ని చూసే అవకాశం ఇవ్వు. కోపడుతున్నావా? మా సుధీర్ సూరాలు చదువుతుంటే నీకేమన్నా అవుతుందా? సరే, మేము సూరాలు చదవడం ఆపేయాలంటే నువ్వు నాకు ఒక్కసారి కనిపించు, మేము ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కనస్తావా? నువ్వు ఒక్కసారి కనిపించినా కూడా మేము సూరాలు చదువుతాం. నువ్వు కనరాకుంటే మేము చదువుతూనే ఉంటాం, నిన్ను ట్రిగర్ చేస్తూనే ఉంటాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది చేయడం కూడా చాలా రిస్క్ అనమాట. ఇలా కూడా చేయకూడదు, కానీ ఏదో ఒక ఏమంటారు మీకు చూపించాలనే ఆతృతతో, మేము కూడా ఎంజాయ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం అనమాట. సో ఇది చాలా రిస్క్ అండ్ డేంజర్ అనమాట ఇలా చేయడం. సుధీర్ కనసన్నా క్యాప్చర్ అవుతుందా? చదువుతాను. ఓకే నువ్వు ఇక్కడే ఉన్నావు అని తెలుసు. సౌండ్ గైస్, అక్కడ సౌండ్ వస్తుంది, ఇక్కడ చూడండి కదులుతూనే ఉంది. ఓకే, నీకు నా మీద కోపం వస్తుందా? నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని కోపడుతున్నావా? సో నన్ను అటాక్ చేయొద్దు. నీ రూపం నాకు నచ్చింది, వింతగా ఉంది, అందుకే నేను చూడాలనుకుంటున్నాను. ఎక్కడ వెళ్ళిపోయావు? పైకి వెళ్ళిందా?
పక్క నాకు కూడా భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది. దాంతోడు ఆ రూపాన్ని చూడాలని ఒక ఆతృత పెరిగిపోయింది. ఎలా రికార్డ్ అవుతుంది, ఇదేదో తగిలింది. సో ఆతృత పెరిగిపోయింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకు మేమేమైనా ఇబ్బంది కలిగిస్తున్నావా? మా వల్ల నీకేమైనా నష్టం కలుగుతుందా? మాకు కనిపించకూడదు అనుకుంటున్నావా? కంటిన్యూ చదువుతున్నావా? ఎక్కడ ఈ వాటరు? దప్పికేసానయ్యా. ఫ్రెండ్స్, నాకు అర్థమవుతుంది సంథింగ్ నన్ను అది ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మనడు సూర్యాలు చదువుతున్నాడు కాబట్టి మనోని వరకు పోలేకుంది. మనోడు చదువుతున్నాడు కాబట్టి మనోని వరకు పోలేకుంది. మనోడు చదువుతున్నాడు కాబట్టి దానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి సో నేనే దీనికన్నిటికీ మూల కారణం కాబట్టి అది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇంకా ఎక్కడుంది ఇది? ఇదేనా రూము? ఎండింగా ఇది? నువ్వు ప్రతి రూము తిరుగుతూనే ఉన్నావా? ప్రతి రూమ్లకి చూడు చూడు చూడు. సుధీర్ 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 రా 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 ఇలా. అటాక్ చేయదు మా పైన. సుధీర్ గెట్టింగ్ చదువు సుధీర్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ కుల్ ఔజు బిరబ్బిన్ నాస్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా నేను అసలైన సూరా ప్లే చేయాలనుకుంటున్నాను. ఇదే ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ అది ప్లే చేసేద్దాం. ఏమైతే అయింది, వెళ్ళిపోదాం. ఈ నీళ్ళు ఎందుకు ఇలా చెప్పండి. ఏమో ఉండు, తర్వాత అది ఏదైనా కానీ నేను నా సేఫ్టీగా పెడతాను, నో ప్రాబ్లం. ఫైనల్ ఇది ఇంకా రచ్చ అయిపోతుంది. చూడండి చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అక్కడ వెళ్ళి చూడు, నువ్వు అది చూడు, చూస్తా. ఏమైంది నీకు? ఎందుకు అవుతున్నావు? ఎందుకు అలా అవుతున్నావు?
సుధీర్ ఓకేనా? ఇదేం లేదు. ఓకే సరే, దీనివల్ల ఇబ్బంది అవుతుంది, దీన్ని కూడా ఆపేస్తాను. సుధీర్ నువ్వు కూడా స్టాప్ చేసి చదవడం ఆపేసి సరేనా? సో నీకు ఇబ్బంది అవుతుందండి, మేము ఆపేస్తాము, మేము ఏమి నీకు చెయ్యము. సో ఫైనల్గా నేను ఒక్కసారి నేను కోరుకుంటున్నా ఏంట్రా అంటే నేను ఒక్కసారి నేను చూడాలి అనేసి. నువ్వు చాలా ఇంట్రెస్ట్ చూపించిన దానిపైన, అది మామూలే, అది నీకు అటాక్ కావడానికి చూస్తుంది. మీనికి ఎక్కడనేమో చూసింది. ఫస్ట్ వాటర్ తాగు. ఓకే నన్ను ఇలా కాదు, నువ్వు నేను కనపడాలనుకుని. అది అనేక రూపాలతో కనిపించేది, అది అర్థమైందా? నీకు కనిపించిన రూపమే నాకు కావాలంటే రాదు, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? దాన్ని ట్రిగర్ చేయి అన్నావు, లాస్ట్కి చూసినావు ఏమవుతుందో. ఉండకూడదంటావా? వద్దంటావా? వద్దు. జిన్ను బాధితుడు అయిపోతావు నువ్వు. చాలా ఎగ్జైటింగ్తో ఉన్నావు, దాన్ని చూడాలని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నేను దాన్ని చూడాలా, దాంతో మాట్లాడాలా అనే ఆతృత ఎక్కువ ఎప్పుడైతే చూపిస్తామో ఖచ్చితంగా అది వాళ్ళని వశపరుచుకుంటుంది. నెక్స్ట్ లెవెల్ అది నా మీదికి రావడానికి ఏమో ట్రై చేసింది. మీదికి కాదు, 2 నిమిషాలు ఉంటే నీకు అర్థమైంది. అందుకే ఎక్కడైనా కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ అవన్నీ పనికిరావు. నో ప్రాబ్లం దా, ఏం కాదు. ఓకే సుధీర్ ఇంకా. సో గాయస్, ఓకే వచ్చిన దానికైతే నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అయితే ఎంజాయ్ చేసాము. సో మీకు కూడా మంచి బెస్ట్గా ఎక్స్పీరియన్స్ అయితే అయింది అనుకుంటా. సో నాకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయింది. సో వేరే లెవెల్ అనమాట. వద్దు ఏం పోదామా? ఒకసారి పోదాం బా. నువ్వు పోదామంటే నేను 100 సార్లు అయినా సై అంట. నువ్వు ఎన్నిసార్లు అయినా సై అంటావు, అది తగ్గేదిలే. సుధీర్ దీన్ని కనపడంలా సుధీర్, దాని ఫేస్ కనపడం గాయస్, దాని ఫేస్ కనపడంలా, లైట్ వేసినా కూడా కనపడంలా. ఓన్లీ అదే కనపడుతుంది గాయస్. క్యాప్చర్ కావడంలో నాకు కనపస్తుంది అబ్దుల్. అది ఎలాగోలా నిన్ను వశపరచుకోవాలని చూస్తుంది. ఆ మాట నచ్చి సుధీర్ కాదు, నువ్వు ఆ రూపాన్ని ఇష్టపడినావు, అది మళ్ళీ అదే రూపంలో వచ్చి నిన్ను రమ్మంటుంది. అర్థం చేసుకో. నిజంగా నాకు ఆ రూపాన్ని చూస్తుంటే నిజంగా నాకేదో అయిపోతుంది, ఏదోలా అట్రాక్షన్ అయిపోతున్నాను. వెళ్ళాలి అనే ఉద్దేశంతో. సో కాష్ నిజంగా ఈరోజైతే ఏదో తెలియని ఒక ఆనందం, తెలియని ఒక భయం, తెలియని ఒక ఆందోళన, ఇవన్నీ కలగలుపుగా ఉన్నాయి. సో వన్స్ అగైన్ వచ్చిన దానికైతే ఫుల్ హ్యాపీ. ఈ డీ బ్లాక్లో ఈ మొత్తానికైతే ఈ తలైవ, మనం అనుకున్న తలైవ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే ఉన్నది. సో ఫుల్ నా పైకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఓకే, వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి రిస్కులు ఏది చేసినా కూడా మీకోసమే, మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. సో అది రాయల్ విహారీ ఛానల్లో
ఎప్పుడు కూడాను ఎంటర్టైన్మెంట్కి కొదవ ఉండదు. సో నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, ఈ రాయల్ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో మనం తెలుగులో ఎవరు ఇవ్వలేనంత కంటెంట్ ఇస్తున్నాం కదా, సో దానికోసం నేను అడిగేది ఒకటే, సబ్స్క్రైబ్ సో అవర్ ఛానల్. ఓకే సుధీర్, ఇంకా ఏమైనా మాట్లాడతావా? నేను చెప్పేది ఒకటే అందరికీ కూడా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా నేను దాన్ని చూడాలా, దయాన్ని చూడాలనే ఎక్సైట్మెంట్ ఒక్కటి తగ్గించుకోండి. అబ్దుల్ మాదిరి వద్దంటావా? ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ ఎట్టుంటుందో ఈరోజు ఈ వీడియోలో అబ్దుల్ని చూసి తెలుసుకోండి, మీరే అర్థమైపోతుంది. ఓకే గైస్, ఇంకో విషయం ఏంటంటే మనోడు క్లాస్ బిక్తానే ఉంటాడు, నాకు కూడా దారంబడి క్లాస్ ఉంటుంది, మీకు ఎందుకులే క్లాసు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్.